శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడు. ఒకసారి ఇంద్రుడిని శపించారు ఆ, ఎవరు వాళ్ళ గురుగారు ఏదో మిస్టేక్ చేస్తే ఉమ్, యూ బికమ్ పిగ్ అని నువ్వు బిగ్గు యూ బికమ్ పిగ్ వితౌట్ విగ్ ఈ బికమ్ పిగ్ పంది అయిపోయాడు ఉమ్, ఇంద్రుడు పంది అయిపోయాడు ఉమ్, ఈ ఇంద్రుడు ఇంద్రభోగాన్ని రిజెక్ట్ చేస్తున్నాడు నాకు ఊరసక్కర్లేదు ఈ బుర్రజాలు అంటాడు అంటే గురువుగారు అన్నాడు అంటే బాగుందా చాలా బాగుంది వాట్ ఏ లైఫ్ స్విమ్మింగు ఫుడ్లోనే ఈటింగు ఫుడ్డే స్లీపింగు ఫుడ్డే అంటున్నాడు సౌండ్తో సౌండ్ పార్టీలాగా అంటుంటే చాలా బాగుందా ఎస్ ఫైన్ ఎవ్రీథింగ్ ఫైన్ అంటున్నాడు అవునా అలా చూడు అన్నారు అక్కడ కత్తి నోరుతున్నారు ఏదో చాలా బాగుందా నే పైకి రారా అంటే పైనకి రారా అంటే ఫైన్ అంటున్నావు కదా ఇప్పుడు పెయిన్ అంతా చూడరా అని చెప్పారు దెన్ ఇంద్ర కమ్ టు ఇంద్రియాస్ ఈ కమ్ టు సెన్సెస్ అండ్ ఈ గో బ్యాక్ టు ద హెవెన్ ఇది మా గురుగారు చెప్పినప్పుడు మేము పిల్లలుగా ఉన్నప్పుడు మా పొలం చేను గోడల మీద అలా తిరుగుతూ ఉంటే మాకు కనబడుతూ ఉండేది వినబడుతూ ఉండేది ఆ దూరంగా ఏంటిది పందిని చంపే టైంలో మాత్రమే దానికి ఆకాశం ఉందని తెలుస్తుంది ఓకే అసలు ఆకాశం అనేది ఒకటి ఉన్నట్టు పందికి తెలియదు ఎందుకు తెలియదు ఎందుకు తెలియదంటే దాని శరీర నిర్మాణం ఎప్పుడు లో ప్రొఫైలే మేడ ఉండదు దానికి తెలుసా మీకు ఓకే ఓకే ఇప్పుడు ఒక మేకని నరకాలి మేడ ఉంటుంది రైట్ ఒక కుక్కని మెడ ఉంటుంది మనిషి మెడ ఉంటుంది పందికి మెడ లేదు కావాలి చెక్ చేయండి మొత్తం అంతా కలిపి ఉంటుంది కదా సో అందువల్ల దాన్ని ఇలా ఒక్క వేటుకు నరకడం అట్లా ఏం కుదరవు అందుకని దాన్ని ఊసలు పెట్టి తీగలు పెట్టి కట్టేస్తారు కాళ్ళు మూతికి ఊసలు చుట్టేస్తారు చుట్టేసి ఇనప చొవ్వలతో కర్రలతో బాది 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 దాన్ని మూతి కట్టేసి అంటుంటే అలా బాది బాది పొడిచి 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 చంపేస్తారు ఆ చంపితే కాల్చుకుని ఇంకా వాళ్ళు చేయాల్సింది చేస్తుంటారు అనుకోండి సో పందిని అప్పుడు ఆ కాళ్ళు కట్టి అటు ఇటు తిప్పినప్పుడు దానికి కనపడదు ఆకాశం ఓ ఎంత ఉందని తెలుసు ఇంకా అప్పటికే సినిమా అయిపోతుంది ఓకే ఆ ఆకాశం సనాతన ధర్మం ఈ మతం మార్గం ఇవి ఓకే సో కాబట్టి ప్రపంచంలో నేను మొన్న బ్యాంకాక్లో కూడా చెప్పా గర్వంగా చెప్పండి నేను హిందువునని ఎందుకంటే ప్రపంచంలో ఏ జాతి మీద దాడి చేయనటువంటి గొప్ప జాతి మనది కనుక ఎవరిది కోరుకోం సర్వే జనా సుఖినో భవంతని మాత్రమే మనం చెప్తాము అందరూ బాగుండాలని మనం మాత్రమే చెప్తాము కాబట్టి గర్వంగా చెప్పండి గర్వసే కహో మై హిందూ